అందరికీ జై భీమ్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపైన మొట్టమొదటి ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాల్సిందంటే కేవలం రాహుల్ గాంధీ గారికే ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ఆప్ను ఓడించి బీజేపీని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ఎక్కడైతే బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క వర్గాలపైన వారు చేస్తున్నటువంటి రకరకాల దాడులు, రకరకాల ఇబ్బందులు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మరొకసారి బీజేపీనే ఢిల్లీలో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు భావించినట్లుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే ఎక్కడైనా మొట్టమొదట ఒక పార్టీని ఓడించాలా, అంటే ఆ పార్టీ ఏదైతే వీక్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఓడించాలా. ఎగ్జాంపుల్కి బెంగళూరు తీసుకున్నాం. బెంగళూరులో మొట్టమొదటి చేసింది ఏంటంటే జేడీఎస్ను ఓడించి పక్కన పెట్టారు. తర్వాత బీజేపీ లేదా కాంగ్రెస్ అన్నట్లు ఉంటుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మధ్యలో వచ్చే ఏ పార్టీనైనా సరే వీళ్ళిద్దరూ కలిసికట్టుగా చంపేస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది ఢిల్లీ ఎన్నికల సందర్భంగా. ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు తీసుకున్నా, లేకపోతే ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ఈ యొక్క రాష్ట్రాల్లో అఖిలేష్ యాదవ్ను వీళ్ళందరినీ ఓడించడానికి అప్పట్లో ఏదైతే ముస్లిం పార్టీకి సంబంధించిన ఒక పార్టీని తీసుకొచ్చి ఆ మైనార్టీల పార్టీని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించి అప్పుడు పూర్తిగా అఖిలేష్ యాదవ్ గారిని పక్కన పెట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ బెంగళూరు తీసుకుంటే జేడీఎస్ సంబంధించిన పార్టీని పూర్తిగా అనగదొక్కేసి వీళ్ళు వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ వీళ్ళిద్దరికి చిన్న ఏదైనా ప్రధానమంత్రి పోస్టుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలియదు, కానీ వీళ్ళిద్దరు సమస్య ఇదే అనుకుంటున్నాం మేము కూడా, అంటే ఒక రకంగా భావిస్తే. ఎందుకంటే దాదాపు కేజ్రీవాల్ గారు ఎంతో కొంత ఈ దేశంలో ప్రభావితం చూపించగల నాయకుడిగా, చైతన్యవంతుగల నాయకుడిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈయన ఎలాగో తగ్గించేయాలా, లేకపోతే వీడు ఓడించాలని చెప్పేసి ఈరోజు నీకు ఎలాగో 6% 7% ఓట్లు ఢిల్లీలో వచ్చాయి. నీకు ఆ 7%తో 6% మీరు ఎలా గెలవలేరు? మీరు ఒక మద్దతుగానో లేకపోతే కలిసికట్టుగా ఏదైనా సీట్లు పంచుకొని ముందుకెళ్ళింటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. మీరు కేవలం బీజేపీని గెలిపించడానికి, ఆప్ను ఓడించడానికి పనిచేసినట్లుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి అందరికి కూడా అర్థమవుతుంది. ఆయనకి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నట్లున్నారు రాహుల్ గాంధీ గారు. మీ పార్టీకి కొన్ని ఏళ్ళ దశాబ్ద కాలంగా కూడా ఒక చరిత్ర ఉంది. గాంధీ కుటుంబం అనే ఒక చరిత్ర ఉంది. మీరు గెలిచే స్థాయికి రావాలి, కానీ ఇలా చిన్న పార్టీలను చంపేసుకుంటూ పోతే మీ గొయ్యి మీరు దొక్కున్నట్లే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. ఆయన ఏదో చేద్దామని చెప్పేసి మీరు జైల్లో పెడితే మీ పార్టీ పూర్తి కనుమరుగైపోయి ఆయన సీఎం అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఏ స్టెప్ తీసుకున్నా ఆ స్టెప్కు క్వైట్ ఆపోజిట్ జనాలు నిలబడతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఒకసారి మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాలు చేయాలి, కానీ ఇంకా చిన్నపిల్లలాగా ఇంకా అదేదో టీషర్ట్లు వేసుకొని ఎటు పడితే ఎటు ప్రజల్లో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో లేకపోతే ఎలా ఎన్నికలు చేయాలో తెలియకొని అంత చిన్నపిల్లోడిగా దాదాపు 2019 లేకపోతే అంతకుముందు ఎన్నికలు 14 అప్పుడంటే కొద్దిగా ఇంకా అనుభవం లేదులే, ఇప్పుడు వచ్చాడని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు దాదాపు మీరు కూడా రాజకీయంగా దాదాపు 20 సంవత్సరాల పైన మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఈ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు రాజకీయాలు చేయలేకపోతున్నారు? మీరు ఒకరు గెలిపించడానికి ఉపయోగపడడం ఏంటి రాహుల్ గాంధీ గారు? ఏంటి ఈ పరిస్థితి? కేజ్రీవాల్ గారు కూడా మీ పార్టీ పుట్టిందే కేవలం అవినీతికి వ్యతిరేకంగా. అలాంటి పార్టీ వ్యతిరేకంగా పుట్టినప్పుడు మీరు చేసిన తప్పిదాలు కూడా దాదాపు అంటే 80% మిమ్మల్ని ఈరోజు ఓడించడానికి కూడా ఉపయోగపడినాయి. చివరికి మీరు సీఎంగా పనిచేసేటువంటి ఆ యొక్క ఢిల్లీలో ఒక సీఎం అభ్యర్థిగా ఉన్నట్టు మీరే ఓడిపోతే ఇంకా ప్రజల్లో ఏంటి మీకున్న బలం ఏంటి, లేకపోతే ప్రజాదరణ ఏముందని చెప్పేసి ఈ కేజ్రీవాల్ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేసిన తప్పిదాలు ఏంటి, మీరు చేసిన పొరపాట్లు ఏంటి, ఈ పొరపాట్ల వల్ల ఏం జరిగిందనేది మీరు తెలుసుకోవాలి. కానీ మీ పుట్టిన పార్టీ ఏదైతే వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, మరీ చివరికి ఆ అవినీతులను కూరుకుపోయి జైలుకు పోయి దాదాపు ఎవరైతే ప్రజలు కూడా చాలా తెలివివంతులు, ప్రజలు కూడా చాలా విజ్ఞానంతో ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైతే సిసోడే కానీ మీరు కానీ ప్రధానమైన మీరు ఎవరైతే జైల్లో ఉన్నారో మిమ్మల్ని ఓడించారంటే అవినీతి పరుల్ని ఖచ్చితంగా ప్రజలైతే ఆదరించే పరిస్థితి లేదని చెప్పేసి మరొకసారి రుజువు అవుతా ఉంది. ఎందుకంటే మీరు
మీరు తప్పు లేనప్పుడు బీజేపీ పార్టీ ఏ విధంగా అయితే మీరు చేసిన ప్రతి తప్పును బయట పెట్టగలిగిందో వాటిలో సక్సెస్ అయింది. కేజ్రీవాల్ గారు జనాలైతే నిజంగా ఏమాత్రం పిచ్చోళ్ళు కాదని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలా. మీరు ఎక్కడో ఒక చోట గెలిచినప్పుడు లేకపోతే కొన్ని చోట్ల ఏదన్నా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని మరింత సద్వినియోగం చేసుకొని మీరు ప్రజాసేవ కోసం ప్రజల కోసం మీరు ఖచ్చితంగా పాటుపడే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. మీరు ఏదైతే మీరు చేసినటువంటి పొరపాటు ఆ లిక్కర్కి సంబంధించిన పొరపాటు వలన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఎంపీ ఇరుక్కుపోయాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సీఎం కేసీఆర్ గారు కూతురు ఇరుక్కుపోయింది. ఇలా నీ వల్ల అనేక మంది అధికారులతో సహా ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. మీరు 100 కోట్లు 200 కోట్లకు ఇలా అవినీతి పాల్పడడం వల్లే ఇటువంటి రిజల్ట్ కూడా వచ్చాయి. ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ యొక్క పార్టీ పైన ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము మీలాంటి పార్టీలకి డెఫినెట్లీగా మా వంతుగా ఎప్పుడు సహకారం ఉంటుంది. ఎందుకంటే అనేక దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలిస్తూ ఉంది, లేదంటే ఇప్పుడున్నట్టు బీజేపీ పార్టీ కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా క్రియాశీలకంగా లేకపోతే యాక్టివ్గా తప్ప కంటిన్యూగా పాలిస్తూ ఉంది. మేము కూడా కొత్తదనం రావాలి, కొత్త నాయకత్వం రావాలి, లేకపోతే కొత్తగా ఎంకరేజ్మెంట్ రావాలి. మీలాంటి పార్టీలు వస్తే యువతకు ఇంకా ప్రాధాన్యత ఉంటుంది. సో ఆ యువతకు ప్రాధాన్యత ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్తు కానీ లేదా రాజకీయాల్లో యువత చురుగ్గా పాల్గొంటే దేశ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు లేదా రాష్ట్రాల భవిష్యత్తు కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశాం, మీ పార్టీ గెలవాలని కోరుకున్నాం. అయితే మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని కొంపలు ఉంచాయి. రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మీరు ఓడిపోవడానికి ఆయనే కారకులు. ఎందుకంటే ఆయన చేసిన ఈ 6-7% ఉందో వాళ్ళకి 5% మాత్రమే ఎక్సెస్ వచ్చింది. మీకు 42 వస్తే వాళ్ళకి 45 అంటే 5 or 6% మాత్రం తేడా ఉంది. కాబట్టి దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటి రాహుల్ గాంధీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా సరే రాహుల్ గాంధీ గారు ఇప్పుడైనా సరే ఇక నుంచి అయినా సరే ప్రజల పక్షం నిలబడండి. ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడానికి మీ వంతు కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కేజ్రీవాల్ గారికి కోరుకుంటూ, ఏదేమైనా ఓటమి గెలుపు అనేది సహజమే. ఈ ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇది అనుభవించిన పరిస్థితే. ఓటమి గెలుపులు అనేది సర్వసాధారణంగా తీసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి కేజ్రీవాల్ని కోరుకుంటూ, మరొకసారి బీజేపీ పార్టీ తన శక్తియుక్తులన్నీ వడ్డీ ఖచ్చితంగా మేము గెలవాలి, ఢిల్లీ కోటను బద్దలు కొట్టాలి, మేము జెండా ఎగరవేయాలని ఉద్దేశం చేసినటువంటి బీజేపీ పార్టీ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.